చాలామంది ఫ్రెషర్స్ గానీ ఐటీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెజ్యూమే అనేది కరెక్ట్‌గా లేకపోవడం. మీరు రెజ్యూమేలో మీ ఇన్ఫర్మేషన్‌ని కరెక్ట్‌గా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గానీ, ఇంకా స్కిల్స్ గానీ, మీరేదైనా ఇంటర్న్‌షిప్ చేస్తే ఆ విషయాలు గానీ, లైవ్ ప్రాజెక్ట్ చేస్తే అట్లాంటివి కంపల్సరీ మెన్షన్ చేయండి. ఇంకొకటేంటంటే మీకేదైనా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు అది కంప్లీట్‌గా చదవండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, దానికి తగ్గట్టుగా మన రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో, అన్ని జాబ్ డిస్క్రిప్షన్స్‌కి ఒకటే రెజ్యూమే పంపిస్తే బాగోదు. ఇంకొకటేంటంటే మీరేదైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళే ముందు ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని పూర్తిగా గ్యాదర్ చేయండి. అసలు ఆ కంపెనీ ఎక్కడుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏమేం ప్రాజెక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఆన్‌లైన్‌లో వెతికితే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ఇలాంటివి కూడా మీరు కంపల్సరీ చెక్ చేయండి. ఇంకొకటేంటంటే మీరు జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ఇలాంటి వాటిలలో మీ రెజ్యూమ్‌ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలండి. చాలామంది రెజ్యూమ్‌ని అప్డేట్ కూడా చెయ్యరు సరిగా. ఇలాంటివి కంపల్సరీ లింక్డ్ఇన్ ఎస్పెషల్లీ మంచిగా యూజ్ చేసుకోండి. మీకు మంచి ప్రొఫెషనల్ అంటే లైక్ మంచి కాల్స్ కూడా వస్తాయండి. ఇంకొకటి నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఐటీ ఇండస్ట్రీలో ఎంతమందితో మీరు కలుస్తూ ఉంటారో అంతమంది అంటే మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి నెట్వర్కింగ్ అనేది పెంచుకోండి. లాస్ట్ బట్ ద లీస్ట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని. అలాంటప్పుడు మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగండి. అడగకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటారు. సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.